ఓకే. సో ఇలాంటి ట్రైన్ రీల్స్‌ని మనం ఎలా క్రియేట్ చేయాలో ఈ వీడియోలో చెప్తాను. సో ఇలాంటి రీల్స్‌ని మనం వీటా వీడియో ఎడిటర్ యాప్‌లో ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. సో ఫస్ట్‌గా మనం ఇప్పుడు ప్లే స్టోర్ నుంచి వీటా ఎడిటర్ యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. సో మీ దగ్గర ఇన్‌స్టాల్ చేయకపోతే ప్లే స్టోర్ నుంచి ఇన్‌స్టాల్ చేసి డౌన్‌లోడ్ చేసుకోండి. సో ఇప్పుడు ఇన్‌స్టాల్ అయిపోయిన తర్వాత దీన్ని ఓపెన్ చేయాలి. సో ఓపెన్ చేసి ఇలాంటి రీల్స్‌ని మనం ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. సో ఫస్ట్ ఇక్కడ వీటా ఎడిటర్ యాప్‌ని ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అని ఆప్షన్స్ ఉంటాయి. సో ఇక్కడ మనకు కింద కూడా ఒకటి ఉంది. అలాగే ఇక్కడ టాప్‌లో కూడా మనకు న్యూ ప్రాజెక్ట్ అనే ఆప్షన్స్ ఉంటాయి. సో ఇక్కడ ప్లస్ అనే ఐకాన్ మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసి మనం ఇప్పుడు ఇలాంటి రీల్స్ ఉంటాయి కదా, సో దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. మనకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంటుంది సో ఇలాంటి రీల్స్. సో అందులో నుంచి ఏదైనా ఒకటి ఇలాంటి రీల్‌ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. సో డౌన్లోడ్ చేసుకొని ఇప్పుడు ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. ఫస్ట్ ఇక్కడ నేను ప్లే చేస్తే మనకు ఈ రీల్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఒకసారి ప్లే చేస్తే మనకు ఈ రీల్ అనేది ఇలాంటి రీల్ అనేది వచ్చిందనమాట. సో ఇప్పుడు ఇందులోంచి మనం మన ఫొటోస్ని యాడ్ చేసుకోవాలి. సో మిగతా వేరే వాళ్ళ ఫొటోస్ ఉంటాయి కదా, సో దాన్ని డిలీట్ చేసేయాలి. సో అంతకంటే ముందు దీన్ని రేషియోని 16:9లో చూస్ చేసుకోవాలి. ఓకే. సో 16:9 రేషియోని చూస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సో మీరు ఇక్కడ చూడొచ్చు, మనకు కింద చాలా ఆప్షన్స్ అనేవి ఉంటాయి. సో ఇవన్నీ మనం పక్కన పెడితే మనకు ఈ రీల్ ఉంది కదా, సో ఇందులో నుంచి మనకు కావాల్సిన పార్ట్ని మాత్రమే ఉంచి సో మిగతా పార్ట్ని మనం డిలీట్ చేసేయాలి. సో వేరే వాళ్ళ ఫొటోస్ ఉన్నాయో ఆ ఫోటో పార్ట్ని డిలీట్ చేసేయాలి. ఓకే. సో ఇప్పుడు డిలీట్ చేసేద్దాం. సో మనం ఇప్పుడు కింద చూడొచ్చు, ఇక్కడ ఏదైతే ఈ రీల్ ఉందో సో ఇక్కడ నుంచి నేను సెలెక్ట్ చేసుకుంటాను దీన్ని. సో ఫస్ట్ ఇక్కడ మనకు ఈ రీల్ ఉంది కదా, సో ఈ రీల్ని ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా నేను ఇక్కడ వరకు ఉండే పార్ట్ని మాత్రమే ఇక్కడ సెట్ చేసి మిగతా పార్ట్ని డిలీట్ చేసేస్తాను. సో ఇక్కడ ఒక 3 or 2 seconds వరకు ఉంటుంది. ఓకే. సో ఇక్కడ వరకు ఉంది. సో ఇక్కడ వరకు ఉన్న తర్వాత మనకు కింద స్ప్లిట్ అని ఆప్షన్ ఉంటుంది ఇక్కడ. సో ఈ స్ప్లిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ నుంచి ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ స్ప్లిట్ మీద క్లిక్ చేసి సో ఇక్కడ ఈ నెక్స్ట్ పార్ట్ ఉంది కదా, సో దాన్ని డిలీట్ చేసేయాలి. ఓకే. సో ఇప్పుడు డిలీట్ చేసిన తర్వాత మనకు కేవలం ఈ పార్ట్ ఉంది కదా, సో ఈ పోర్షన్ మాత్రమే మనకు మిగిలింది. సో మనకు ఇదే కావాల్సింది. అండ్ ఇప్పుడు దీని తర్వాత మనకు నచ్చిన ఫొటోస్ని యాడ్ చేసుకోవాలి. సో వెరీ సింపుల్. ఇక్కడ నుంచి మనం ఒక మినిమం ఒక 8 నుంచి 10 ఫొటోస్ వరకు మీకు నచ్చిన ఫొటోస్ని మీరు చూస్ చేసుకోండి. ఇక్కడ ప్లస్ అనే ఐకాన్ ఉంది కదా, సో ఈ ప్లస్ అనే ఐకాన్ మీద క్లిక్ చేసి ఇక్కడ నుంచి మీకు కావాల్సిన మీ ఫొటోస్ని చూస్ చేసుకోండి. ఓకే. సో నేను ఒక ఎగ్జాంపుల్ ఒక 6 ఫొటోస్ని చూస్ చేసుకుంటా. సో మీరైతే ఒక 10 ఫొటోస్ లేదా 8 ఫొటోస్ మినిమం చూస్ చేసుకోండి. ఓకే. సో నేను ఇక్కడ మోడల్ ఫొటోస్ని ఇక్కడ నేను చూస్ చేసుకున్నా. సో ఇక్కడ ఒక 6 ఫొటోస్ నేను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఓకే. సో ఈ విధంగా ఈ 6 ఫొటోస్ ఉన్నాయి. ఓకే. సో ఇప్పుడు ఈ ఫొటోస్ని మనం ఇప్పుడు ఈ విధంగా యాడ్ చేసుకున్న ఒక లైనప్లో యాడ్ చేసుకున్నా. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే దీనికి మనకు ట్రైన్ అయితే ఏ విధంగా లెఫ్ట్ రైట్ మూవ్ అవుతుందో సో ఆ విధంగా ఈ ఫొటోస్ని మనం మూవ్ అప్ చేయాలి. ఓకే. సో ఇది మీరు ఇక్కడ చూడొచ్చు, 2 ఫొటోస్కి మధ్యలో ఒక ట్రాన్సాక్షన్ అనేది ఉన్నది చూడండి ఇక్కడ. సో ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్ని మనం అప్లై చేయాలి. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలో, ఏ ట్రాన్సాక్షన్ యాడ్ చేయాలో చెప్తాను. ఫస్ట్ ఇక్కడ మనకు వీడియో ఉంది. సో వీడియో తర్వాత మనకు ఫస్ట్ ఫోటో ఉంటుంది. ఆ ఫస్ట్ ఫోటోకి వీడియోకి మధ్యలో ఒక ట్రాన్సాక్షన్ని యాడ్ చేయాలి మనం. సో అయితే మనకు కింద ఇక్కడ మనకు 2 ఫొటోస్కి మధ్యలో ఒక వైట్ కలర్లో ఒక మైనస్ అనే ప్లస్ అనే ఒక ఐకాన్ ఉంది కదా, సో దాని మీద ట్యాప్ చేస్తే మనకి ఇక్కడ కింద ట్రాన్సాక్షన్స్ వస్తాయి. సో ఇక్కడ ట్రాన్సాక్షన్లో మనకు బేసిక్లో మనకు వెళ్ళాలి. ఓకే. సో ఇక్కడ బేసిక్ ట్రాన్సాక్షన్లోకి వెళ్ళాలి. హాట్, పాపులర్, డైనమిక్, సో ఈ విధంగా చాలా ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి కదా, సో ఇక్కడ బేసిక్ ట్రాన్సాక్షన్లోకి వెళ్ళాలి. సో ఇక్కడ బేసిక్ ట్రాన్సాక్షన్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ లెఫ్ట్ రైట్ అని 2 ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ. ఓకే. లెఫ్ట్ వర్డ్ అండ్ రైట్ వర్డ్ అని. ఓకే. సో ఈ రెండింటి నుంచి మనం ఈ ట్రాన్సాక్షన్ని మనం యాడ్ చేసుకోవాలి. ఓకే. సో ఫస్ట్ ఇక్కడ మనం రైట్ది సెలెక్ట్ చేసుకుంటే తర్వాత నెక్స్ట్ ఇది ఇక్కడ, సో దీన్ని మనం రైట్ వైపు సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే. రైట్ వర్డ్ ట్రాన్సాక్షన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీని తర్వాత మనకు ఇంకొక ట్రాన్సాక్షన్ ఉంది కదా, సో మళ్ళీ 2 ఫొటోస్ మధ్య ఇంకొక ట్రాన్సాక్షన్. సో దాన్ని మనం ఇప్పుడు మళ్ళీ ఇక్కడ బేసిక్ ఆప్షన్లోకి వెళ్ళి సో దీన్ని ఇప్పుడు లెఫ్ట్ వర్డ్లోకి సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. సో ఈ విధంగా లెఫ్ట్. సో ఒకసారి రైట్ తీసుకుంటే నెక్స్ట్ ఇంకోటి లెఫ్ట్ తీసుకోవాలి, తర్వాత మళ్ళీ రైట్, తర్వాత లెఫ్ట్. సో మనకు ట్రైన్ ఏ విధంగా మూవ్ అవుతుందో లెఫ్ట్ రైట్కి సో ఆ విధంగా. సో మనం ఫస్ట్ ట్రాన్సాక్షన్ని లెఫ్ట్ తీసుకుంటే సెకండ్ ట్రాన్సాక్షన్ని రైట్కి తీసుకోవాలి. సో ఈ విధంగా ఇప్పుడు 2 ఫొటోస్కి మధ్యలో ఒక్కొక్క ట్రాన్సాక్షన్ అనేది ఉంది. సో ఈ విధంగా అన్ని ఫొటోస్కి మధ్యలో ఒక్కొక్క ట్రాన్సాక్షన్ని యాడ్ చేసుకోవాలి. సింపుల్గా ఇక్కడ బేసిక్ ఎఫెక్ట్లోకి వెళ్ళి లెఫ్ట్ రైట్, సో 2 ఉంటాయి మనకు. సో అందులో నుంచి ఫస్ట్ లెఫ్ట్ సెలెక్ట్ చేసుకుంటే తర్వాత రైట్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత మళ్ళీ లెఫ్ట్, తర్వాత రైట్, తర్వాత లెఫ్ట్. సో ఈ విధంగా ట్రాన్సాక్షన్ని యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ వీడియోకి ఫోటోకి మధ్యలో ఒక
రైట్ ట్రాన్సాక్షన్ని యాడ్ చేసుకున్నాం. దాని తర్వాత లెఫ్ట్ ట్రాన్సాక్షన్, తర్వాత రైట్ ట్రాన్సాక్షన్, తర్వాత లెఫ్ట్, తర్వాత రైట్. సో ఈ విధంగా మనం మనకు కావాల్సిన ట్రాన్సాక్షన్స్ అన్నిటిని యాడ్ చేసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు నేను ఎక్కువ ఫొటోస్ కూడా తీసుకోలేదు, ఒక 6 ఫొటోస్ మాత్రమే తీసుకున్నా కాబట్టి తక్కువ ట్రాన్సాక్షన్ని యాడ్ చేసుకున్నా. ఓకే. సో ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ వీడియో అనేది రెడీ అయిపోయింది. సో ఇప్పుడు వీడియో ట్రైన్ పార్ట్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం అండ్ మనకు కావాల్సిన ఫొటోస్ కూడా యాడ్ చేసుకోవడం జరిగింది. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఫొటోస్ ఉన్నాయి కదా, సో ఇప్పుడు ఒకసారి వీడియోని కనుక నేను ప్లే చేస్తే మనకు ఈ విధంగా ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు ఈ ఫొటోస్ ఉన్నాయి కదా, ఈ ఫొటోస్ యొక్క డ్యూరేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో మనం ఈ డ్యూరేషన్ ఈ ఫోటో మీద క్లిక్ చేసి ఈ ఫోటో యొక్క డ్యూరేషన్ని మనం తగ్గించాలి. సో 1 సెకండ్ కంటే తక్కువ ఉంచాలి ఫొటోస్ యొక్క డ్యూరేషన్. ఓకే. సో ఇప్పుడు నేను ఫొటోస్ అన్ని 2 సెకండ్ నుంచి ఎక్కువగా డ్యూరేషన్ ఉన్నాయి కాబట్టి సో అన్ని ఫొటోస్ని సెలెక్ట్ చేసుకొని వాటి డ్యూరేషన్ని ఈ విధంగా తగ్గించేస్తాను. ఓకే. సో ఇప్పుడు ఈ ఫోటో ఉంది, సో 1 సెకండ్ కంటే కూడా తక్కువ ఉండాలి, 0.5 సెకండ్స్ వరకు ఉంటాయి. సో ఈ విధంగా అన్ని ఫొటోస్ యొక్క డ్యూరేషన్ నేను చాలా తక్కువగా చేసుకుంటా ఈ విధంగా. ఓకే. సో ఫోటో మీద ఒకసారి లాంగ్ ప్రెస్ చేస్తే మనకు డ్యూరేషన్ని ఈ విధంగా ఇంక్రీజ్ చేసేయచ్చు. సో ఇప్పుడు అన్ని ఫొటోస్ యొక్క డ్యూరేషన్ అనేది సేమ్ అయిపోయింది. ఓకే. సో 0.5 సెకండ్స్ వరకు ఫొటోస్ యొక్క డ్యూరేషన్ నేను సెట్ చేసుకున్నా. ఓకే. సో ఇప్పుడు వీడియోని ప్లే చేస్తే మనకు వీడియో అనేది ఈ విధంగా ఉంటుంది. ఓకే. ఓకే. లెఫ్ట్ రైట్ సో ఈ విధంగా. సో ఆల్మోస్ట్ ఇప్పుడు వీడియో అనేది రెడీ అయిపోయింది. ఓకే. సో ఇప్పుడు వీడియో అయిపోయింది. వీడియోకి మధ్యలో కూడా ట్రాన్సాక్షన్ని సింపుల్గా ఒక ట్రాన్సాక్షన్ని యాడ్ చేసేయాలి అంతే. ఓకే. సో 2 ఫొటోస్కి మధ్యలో లెఫ్ట్ ట్రాన్సాక్షన్, రైట్ ట్రాన్సాక్షన్, లెఫ్ట్ ట్రాన్సాక్షన్, రైట్ ట్రాన్సాక్షన్ని యాడ్ చేసేయాలి. సో ఇప్పుడు లాస్ట్లో మనకి ఇక్కడ యాడ్ మ్యూజిక్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మ్యూజిక్ని యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇక్కడ మనకు యాడ్ మ్యూజిక్ ఆప్షన్ వచ్చేసింది. సో యాడ్ మ్యూజిక్ మీద క్లిక్ చేసి ఇక్కడ నుంచి మీ గ్యాలరీలో మ్యూజిక్ ఉంటే బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ యాడ్ చేసేయచ్చు, లేదా డైరెక్ట్గా మీరు ఇన్స్టాగ్రామ్లో రీల్ అప్లోడ్ చేసేటప్పుడు అక్కడ నుంచే ఆడియో తీసుకోవచ్చు. ఓకే. సో చాలా ఈజీగా ఈ విధంగా మనం వీటా ఎడిటర్ యాప్లో ఇలాంటి ట్రెండింగ్ రీల్ని మనం క్రియేట్ చేయొచ్చు. సో వీటా ఎడిటర్ యాప్లోనే మనకు చాలా ఈజీగా ఎడిట్ అయితే చేయొచ్చు. ఓకే. సో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.